హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణలో గుంటూరు జిల్లా తక్కెలపాడులో నిర్ణయం మార్చుకున్నారని చెప్పొచ్చు. ఒక రకంగా అది మంచి పనే. ఎందుకంటే కాంట్రవర్సీలకు పోయి గొడవలు చేసి నానా రకాల యాగి చేసి చివరికి ఆ విగ్రహం పెట్టుకుని ఇంకో విగ్రహం పెట్టి అన్నగారి వాల్యూ తగ్గించే కన్నా, అంటే తగ్గదనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ విషయంలో గొడవలు జరిగినాయి అని చెప్పి నానా రకాలుగా మాట్లాడుకునే కన్నా ఇలా సామరస్యంగా ప్రశాంతంగా ఆ వివాదం ముగిసిపోవటం చాలా హ్యాపీగా ఉంది. అయితే గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడు గ్రామంలో ఎన్టీఆర్ గారి విగ్రహం పెడదాం అనుకున్నారు. అయితే అది కృష్ణుడు రూపంలో ఉన్నటువంటి విగ్రహం పెడదాం అనుకున్నారు. ఆ పెడదాం అనుకున్న నిర్ణయాన్ని యాదవ్ సోదరులు వ్యతిరేకించారు. వాస్తవానికి వాళ్ళు వ్యతిరేకించడం కూడా మంచి విషయం. ఎందుకంటే రాబోయే తరాల్లో శ్రీకృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారు అనుకునే ప్రమాదం కూడా ఉంది. అంటే ఈ మాట నేను ఎన్టీఆర్ గారి మీద ప్రేమ లేక చెప్పట్లా, లేదా అభిమానం లేక చెప్పట్లా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే మహాపురుషుడు, యుగ పురుషుడు, ఒక గొప్ప మనిషి, తెలుగువారి ఆరాధ్య దైవం. మహాభారతంలోని క్యారెక్టర్లు తీసుకున్నట్టయితే శ్రీకృష్ణుడు అనగానే గుర్తొచ్చే రూపం ఎన్టీ రామారావు గారు. కర్ణుడిని మనం ఎవరూ చూసింది లేదు. కర్ణుడు అనగానే గుర్తొచ్చే రూపం ఎన్టీ రామారావు గారు. దుర్యోధనుడు అనగానే గుర్తొచ్చే రూపం ఎన్టీ రామారావు గారు. అట్లే రామాయణం తీసుకుంటే రాములు వారు అనగానే గుర్తొచ్చే రూపం ఎన్టీ రామారావు గారు. రావణాసురుడు అన్నగానే ఎన్టీ రామారావు గారు గుర్తొచ్చారు కొన్ని సందర్భాల్లో. మరి అంతటి మహాపురుషుడి విగ్రహం, కాంస్య విగ్రహం పెడితే ఎలాంటి అపార్థాలు ఉండవు. ఎందుకంటే ఆయన్నే ఒక మహానటుడుగానో మహానాయకుడుగానో గొప్ప వ్యక్తిగానో జనాలు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పటి వరకు అట్లానే గుర్తుపెట్టుకున్నారు. దాంతోపాటు సినిమాల్లో తిరుగులేని వ్యక్తి, రాజకీయాల్లో కూడా తిరుగులేని నాయకుడు. మరి అంత గొప్ప వ్యక్తిని ఈ విగ్రహం పెట్టొద్దు అని అవమానిస్తున్నారు అనే కోణంలో కొంతమంది ఆలోచిస్తున్నారు. కానీ అది చాలా తప్పు. అక్కడ ఎవరైనా కానీ, యాదవ్ సోదరులు కానీ మిగిలిన వాళ్ళు కానీ, వాళ్ళు అనేది ఏంటంటే ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం ఎలాంటి తప్పు కాదు, కానీ ఆయన్ని శ్రీకృష్ణుడి రూపంలో పెట్టాలనుకోవడం తప్పు. నెక్స్ట్ జనరేషన్స్ అంతా పొరబడే అవకాశం ఉంది. ఇప్పుడు జనరేషన్కే చాలామందికి రామాయణం మహాభారతాలు తెలియదు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అస్సలు తెలియదు. ఆ పరిస్థితి రాకుండా ఉండిద్ది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం ఎంత మాట్లాడుకున్నా ఎన్టీ రామారావు గారిని ఎంత మహాపురుషుడు, యుగ పురుషుడు, యుగ దైవం అని చెప్పినా ఆయన సాధారణమైన మనిషే. ఆయన్ని తీసుకెళ్ళిపోయి దేవుళ్ళలో కలిపేస్తారు, తర్వాత హిందూ ధర్మం మొత్తానికి ప్రమాదం ఏర్పడుతుందనే ఉద్దేశంతో కూడా కొంత ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజలకు మేలు చేశారు, రాజకీయాల్లో మంచి చేశారు, సినిమాల్లో బాగా యాక్ట్ చేశారు. అయితే సాధారణ మానవుడిగానే ఎన్టీ రామారావు గారిని చూడాలి అనేది చాలామంది అభిప్రాయం. వాస్తవమే కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారిని దేవుడని మనం మనసులో అనుకోవడం తప్పులేదు. కానీ తీసుకెళ్ళిపోయి శ్రీకృష్ణుడు, రాముడు పక్కన చేరుస్తామంటే ఎవరో ఎంతమాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు అనడానికి ఈరోజు జరిగినటువంటి పరిణామం ఒక ఉదాహరణ. ఏదేమైనా బీసీవైపీ పార్టీ వాళ్ళు కానీ, లేదంటే మిగిలినటువంటి హిందూ సోదరులు కానీ మంచి నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. అలా అని ఎన్టీ రామారావు గారిని తక్కువ చేసినట్టు కాదు, కించపరిచినట్టు కాదు. దయచేసి ఎన్టీఆర్ గారి అభిమానులంతా ఇది గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక రకంగా ఎన్టీఆర్ గారి గౌరవం పెంచినట్టే. రేపొద్దున ఎన్టీ రామారావు గారు ఎవరు అనే విషయం బయట ప్రపంచానికి తెలియడానికి ఈ కాంస్య విగ్రహాలే కారణం అవుతాయి తప్ప దేవుని రూపంలో విగ్రహాలు ఏమాత్రం సపోర్ట్ చేయం. ఒక 10 తరాల తర్వాత కూడా నందమూరి తారక రామారావు గారు ఎవరంటే ఆయన ఒరిజినల్ విగ్రహం చూస్తేనే ఆయన చరిత్ర అంతా గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి విగ్రహం చూసినప్పుడు కృష్ణుని స్మరించుకుంటారు, లేదంటే మహాభారతం భాగవతాలు గుర్తు తెచ్చు. ఇలా జరగడం అయితే నాకు తెలిసి శుభపరిణామమే. మరి ఎన్టీ రామారావు గారి విగ్రహం, కాంస్య విగ్రహం పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.